ప్రపంచ కుబేరుల్లో ఒకరు. మైక్రోసాఫ్ట్ సంస్థ అధినేత అతను. అతను ఆంధ్రప్రదేశ్ పర్యటనకు వస్తే ఆయన కంపెనీ తరపు నుంచి ఎన్ని కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టబోతున్నాడు, ఇక్కడ ఏ ప్రాజెక్ట్ రాబోతుంది అనేది అడగాల్సింది పోయి అతని టీకి భోజనానికి ఎంత ఖర్చు అయ్యిందనే దాని మీద ఇప్పుడు వైకాపా కాన్సన్ట్రేషన్ చేసింది, టార్గెట్ గా చేసుకొని విమర్శలు గుప్పిస్తుంది అనేటువంటి వార్తలు వస్తున్నాయి. వీటి మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు లింగమనేని శివరామ ప్రసాద్ గారు. వారితో మాట్లాడతాం. సార్ నమస్తే సార్. నమస్తే సార్, బిల్ గేట్స్ ఆంధ్రప్రదేశ్ పర్యటనకు వెళ్ళిన నాటి నుంచి కూడా ఆ, ఆయన ఎన్ని కోట్ల రూపాయల పెట్టుబడులు పెడుతున్నారు, ఏ ప్రాజెక్ట్ తీసుకురాబోతున్నారు అనే దాని మీద చర్చ జరగడం కంటే కూడా ఆయన టీ ఖర్చులు, ఆయన భోజనం ఖర్చుల మీద ఇప్పుడు వైకాపా వాళ్ళు ఎక్కువగా చర్చించేటువంటి పరిస్థితి ఉంది. ఏంటి, దీన్ని ఎలా చూడాలండి? ఇప్పుడు ఒకటి మీకు ఒక ఉదాహరణ చెప్దాం. మామూలుగా ఏంటంటే గుడ్డోళ్ళు అన్నారు అనుకోండి, ఏనుగు వెళ్ళినా కానీ ఏనుగు విలువ తెలియదు. ఎందుకంటే అతనికి ఏనుగేంటో మామూలు ఎలుకంటే ఏంటో తెలియదు. విలువ తెలియని వాళ్ళు ఆ విధంగా మాట్లాడతారు. మీరు ఇందాక అన్నారు ప్రపంచ కుబేరుడు అని. ప్రపంచ కుబేరుడే, ఓకే. ఆయన కష్టపడి దాన్ని మైక్రోసాఫ్ట్ తీసుకొచ్చి మైక్రోసాఫ్ట్ ద్వారా ప్రపంచానికి కంప్యూటర్ని, విండోస్ని పరిచయం చేసే వ్యక్తి. కొన్ని ఏది మొట్టమొదటి 1999లో మొట్టమొదటి ప్రపంచ బిలియనీర్ ఆయన. దాదాపు 1995 నుంచి 2017 వరకు 17 సంవత్సరాలు ప్రపంచంలో కుబేరుల్లో మొట్టమొదటి స్థానంలో ఉన్న వ్యక్తి. అది ఇదంతా ఒక పాశం. మీరు అనొచ్చు ఆయన సంపాదించాడు, ఏంటి గొప్ప, సంపాదించవచ్చు అంతవరకే కానీ ఆయన గొప్ప ఏంటి అనేది మనం అనుకోవచ్చు. ఇక్కడ వచ్చే వ్యవహారం ఏంటంటే ఎందుకు ఆయన అంత గొప్పవాడయ్యాడు. ఇప్పుడు భారతదేశంలో అనేక మంది గొప్ప వ్యక్తులు, పెద్ద పెద్ద సంపాదించిన వాళ్ళు, ఏది టాటాసు, బిర్లాసు, తర్వాత అంబానీసు, గోడ్రేజు, తర్వాత ఇంకా చాలా మంది ఉన్నారు. కానీ రతన్ టాటాకి ఎందుకు వచ్చింది అంటే, రతన్ టాటాకి ఆ పేరు ఎందుకు వచ్చిందంటే, రతన్ టాటా అనే వ్యక్తి దేశభక్తి. ఆ రోజు ఇప్పుడు మీకు గుర్తుండే ఉంటుంది, అక్కడ బాంబేలో తాజ్ హోటల్ మీద దాడి జరిగినప్పుడు, టెర్రరిస్ట్ దాడి జరిగినప్పుడు దాదాపు ఆ హోటల్లో పనిచేసే వ్యక్తులు కూడా అదే హోటల్లో ఆయన ఆశ్రయం ఇచ్చాడు. వాళ్ళందరికీ కూడా ఇల్లు కట్టించి పెట్టాడు, వాళ్ళ కుటుంబాలన్నింటినీ చూసుకున్నాడు అని. అదే విధంగా వాళ్ళకి పాకిస్తాన్కి ఈయనకి సంబంధించిన కొన్ని ఈయన ఫ్యాక్టరీలో ఉత్పత్తులు అమ్మమంటే అమ్మనన్నాడు. అలాగే ఆయన ఏదంటే ఈ టాటా ట్రస్ట్ ద్వారా కొన్ని వేల కోట్లు దానాలు చేస్తున్నాడు, వేల కోట్లు ప్రజలకు సహాయం చేస్తున్నాడు. అందుకని రతన్ టాటా అనే వ్యక్తి భారతరత్న అయ్యాడు. భారతదేశం గుర్తుపెట్టుకుంది అతన్ని. అదే విధంగా ఇప్పుడు ఈ బిల్ గేట్స్ అనే వ్యక్తి సంపాదన ఒక్కటే కాదు, దాతృత్వంలో ఆయన ఒక ఫిలాంథ్రఫిస్ట్. దాదాపు $100 బిలియన్, $100 బిలియన్ పేదల కోసం, ప్రపంచంలో పేదరికంలో మగ్గుతున్న వాళ్ళ కోసం, వాళ్ళ సహాయం కోసం, వాళ్ళ బెటర్మెంట్ కోసం, వాళ్ళ అప్లిఫ్ట్మెంట్ కోసం ఖర్చు పెడుతున్న వ్యక్తి. ఏది బిల్ గేట్స్, మిలిందా గేట్స్ ఫౌండేషన్ ద్వారా ఆదుకుంటున్న వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది బిల్ గేట్స్. అంటే మీరు $100 బిలియన్ అంటే లెక్క ఏంటి? దాదాపు 9,50,000 కోట్లు. అది మన భారతదేశ కరెన్సీ లెక్క. అంటే మన ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ చూస్తే 4 సంవత్సరాల బడ్జెట్. 4 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ మొత్తానికి ఖర్చు అయ్యే బడ్జెట్ ఆయన ఒక్కడే ఖర్చు పెడుతున్నాడు. పైగా ఇంకొక 100 కోట్లు, $100 బిలియన్ పైగా ఖర్చు పెట్టి 2047 నాటికి ఈ ఫౌండేషన్ మూతపడిపోతుంది, డబ్బులన్నీ ఖర్చు పెడతామని చెప్తున్నాడు. అంటే ఇప్పుడు ఇంకా ఎన్ని సంవత్సరాలు? ఇంకా 19 సంవత్సరాలు ఖర్చు పెడతానన్నాడు. పైగా
ఆయన ఎంత ఎంత ప్రపంచంలో ఎంత సంపాదించినా ఎంత కుబేరుడైనా వాళ్ళ కుటుంబానికి పిల్లలకి ఇస్తుంది 1%. ఉమ్, 99% దాతృత్వానికి ఖర్చు పెడుతున్నాడు. అంతేని గొప్పాడు అతను. ఉమ్, అందుకని బిల్ గేట్స్ గొప్పాడు ఎందుకంటే అందుకని. అంతేగాని ఈ Exactly. సంపాదించినందుకు కాదు. సంపాదించడం అందరూ సంపాదిస్తారు. మీరు ఈ మాట మాట్లాడేవాళ్ళు ఇవాళ బిల్ గేట్స్ ఎక్కడికి వచ్చాడు, అంతకుముందు ఆంధ్రప్రదేశ్ వచ్చాడు. వచ్చినప్పుడు మైక్రోసాఫ్ట్ సెంటర్ ని హైదరాబాద్ లో పెట్టారు. హైదరాబాద్ ఇది ఒక రిచ్మండ్ తర్వాత నెక్స్ట్ సెకండ్ స్టేషన్ ఏదంటే వాళ్ళ మైక్రోసాఫ్ట్ సెంటర్ ఏదంటే హైదరాబాద్. దానిలో హైదరాబాద్ గుర్తింపు వచ్చి ఇవాళ హైటెక్ సిటీ వచ్చి దాదాపు 60,000 కోట్లు ప్రతి ఏడాది ఆదాయం ఆ రాష్ట్రానికి అందుతుందంటే అది మైక్రోసాఫ్ట్ వలన జరిగింది. అటువంటిది ఏదైనా ప్రాజెక్ట్ మనకు పెడతారా ఇప్పుడు? ఉమ్, ఆ విధంగా ఏదైతే ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు ఉమ్మడి రాష్ట్రానికి ఏ విధంగా మేలు జరిగిందో అటువంటి మేలు జరిగే ప్రాజెక్టు మనకి ఏమైనా పెడుతున్నారా? ఏమన్నా మీరు మీకున్న బిల్ గేట్స్ తో ఉన్న స్నేహాన్ని అడ్డం పెట్టుకుని దాని ద్వారా మీరు ఏమైనా సాధిస్తున్నారా అని చంద్రబాబు గారిని అడగాలి. ఉమ్. మీరు క్వశ్చన్ చేయాల్సిన విధానం అది. మీరు పిలిచే బాగుంది. యా. శివరాం ప్రసాద్ గారు, మీరు మీ ఫేస్బుక్ లో భాగంగా ఒక పోస్ట్ పెట్టడం జరిగింది. ఆ పోస్ట్ కూడా వైరల్ అవుతోంది. నిజంగా మీరు అన్నట్టుగా బిల్ గేట్స్ లాంటి వ్యక్తి ఆంధ్రప్రదేశ్లో పర్యటిస్తూ ఉంటే ఆయన తన సంస్థ నుంచి ఎన్ని కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టబోతున్నారు, ఎంతమందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించబోతున్నారు, ఏ ప్రాజెక్ట్ ఇక్కడ ప్రారంభించబోతున్నారు అనేది ప్రశ్నించకుండా ఇప్పుడు వైకాపా ఆయన టీ తాగిన దాన్ని, భోజనం ఖర్చులు ఎంత అయింది అనే దాని మీద చర్చ జరుపుతూ అంటే నిజంగా ఎట్లుందంటే ఆయన ఏదో తిండి గతి లేక, బిల్ గేట్స్ అనేవాడు ఈ తిండి గతి లేక అమెరికా నుంచి స్పెషల్ ఫ్లైట్ లో వచ్చి ఇది అమరావతి స్పెషల్ ఫ్లైట్ లో ఇక్కడ ఆయన ఆ తిండి కోసం ఇక్కడికి వచ్చి ఒక సమోసా, ఒక టీ, ఎవరితో బిస్కెట్, బన్ను అసలు ఎంత హాస్యాస్పదంగా ఉందంటే ఇది నిజంగా ఎట్లుందంటే అసలు మనం అసలు ఎంత ఘోరంగా ఆలోచిస్తున్నాం అంటే చంద్రబాబు హలో హౌ ఆర్ యూ మై ఫ్రెండ్ అన్నందుకు బిల్ గేట్స్ చెడ్డడైపోయాడా? నువ్వు చంద్రబాబు గారిని హౌ ఆర్ యూ మై ఫ్రెండ్ అంటే చెడ్డడైపోయాడా? మరి ఇదే అది కాదు, ఇదే కాదు కృష్ణ గారు ఇట్లా మాట్లాడిన ఇదే పార్టీకి సంబంధించిన వాళ్ళు గతంలో మైక్రోసాఫ్ట్ సిఇఓ అని మరి ఇక్కడ పెట్టుబడులు పెట్టమని అడిగారే ఆయన సిఇఓనే, మన ఆంధ్రప్రదేశ్ సంబంధించిన వ్యక్తే. సిఇఓని మీరు అడుగుతున్నారు, దాని ఫౌండర్ని లేకపోతే దాని ఓనర్ని మీరు తిడుతున్నారు. అంటే ఏంటి అసలు మీకు ఈ పరస్పర విరుద్ధం ఏంటి? ఇదేంటి అసలు నాకు అర్థం కావట్లా. ఇక్కడ అప్పుడు ఈ బిల్ గేట్స్ ఇప్పుడు మైక్రోసాఫ్ట్ హైదరాబాద్ లో రేపు ఒక డేటా సెంటర్ పెట్టబోతారు. ఇప్పుడు ఆ డేటా సెంటర్ ఇక్కడ పెట్టమని అడుగుతున్నారేమో చంద్రబాబు గారు. లేకపోతే ఇక్కడ ఏదైతే మనకి క్వాంటమ్ కంప్యూటింగ్ ఉంది, క్వాంటమ్ కంప్యూటింగ్ లో పార్టిసిపేట్ చేయమని అడుగుతున్నారేమో మీకు తెలియదు. అది అడగండి మీరు. క్వాంటమ్ కంప్యూటింగ్ లో పార్టిసిపేట్ చేయమనండి. హైదరాబాద్ లో మీరు పెడతానంటున్నారు కదా డేటా సెంటర్, మాకు వైజాగ్ లో కూడా ఇంకో డేటా సెంటర్ పెట్టండి. అక్కడ మీరు 50,000 కోట్లు పెడతాంటే పెట్టుబడి, మాకు 1,00,000 కోట్లు పెట్టండి. ఇది అడగాల్సిన విధానం. అంతేగాని ఆయన ఛాయ్ ఖర్చులు ఎంత అయింది, ఆయన ఇదే ఎంత అయింది, లేకపోతే ఒక ఎస్పీ పెడతామేంటి? హీఈస్ ద స్టేట్ గెస్ట్, రాష్ట్రానికి అతిథి. ఆయన అతిథిగా పిలిచారు. ఎస్పీ వెళ్తాం ఏముంది? మామూలు ఒక మంత్రికే, మినిస్టర్కి, లేకపోతే ఒక ఎంపీకో ఒక ఎమ్మెల్యేకే ఎస్పీ వెళ్తున్నప్పుడు ఏదన్నా లేకపోతే అక్కడ ఏదన్నా కొద్దిగా టెన్షన్ ఉన్నప్పుడు ఎస్పీ వెళ్తున్నప్పుడు అధికారులు వెళ్తాలో ఆశ్చర్యం ఉంది. ఎందుకు వెళ్ళరు? అసలు అడగటం ఏంటి? ఈ ప్రశ్నించే విధానం ఏంటి? ప్రతిపక్ష హోదా ఇవ్వడం లేదు అంటూ ఆ వైకాపా గలాట చేస్తూ ఇప్పుడు అసెంబ్లీని కూడా వారు అసెంబ్లీకి హాజరవ్వకుండా, సభకు కూడా వెళ్లకుండా వారు తప్పించుకొని తిరుగుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు అసలు నిజంగా ప్రభుత్వాన్ని ప్రశ్నించేటువంటి ఒక అవకాశం దొరికింది. కానీ ఆ అవకాశాన్ని కూడా వైకాపా సద్వినియోగం చేసుకోకుండా, అంటే బిల్ గేట్స్ గారు వచ్చారు, మైక్రోసాఫ్ట్ నుంచి ఎన్ని కోట్ల రూపాయల పెట్టుబడులు రాబోతున్నాయి, ఎన్ని వేల కోట్లు పెట్టుబడి చేస్తున్నారు. మీరు ఆయన పిలిచారు. లేకపోతే మన రైతులకి
రైతులకి ఏ విధంగా మేలు చేస్తున్నారు. ఇప్పుడు ఏఐ కంప్యూటింగ్ ఉంది, ఏఐలో రైతులకు ఏ విధంగా మేలు చేస్తున్నారు. ఆయన్ని మనకి ఎంత ఇక్కడ తీసుకొచ్చి ఈ ఫౌండేషన్ తరఫున ఖర్చు ఎంత పెడతారు. లేకపోతే మన రాష్ట్రానికి సంబంధించి ఈ ఇప్పుడు గిరిజన ప్రాంతాలు ఉన్నాయి, గిరిజన ప్రాంతాల్లో ఆరోగ్యం, వైద్యం ఇటువంటివన్నీ ఉన్నాయి. వాటికి ఏమన్నా ఆయన సహాయం చేస్తాడా? లేకపోతే పేదలకు ఏమైనా సహాయం చేస్తాడా? లేకపోతే ఎడ్యుకేషన్ లో ఏమైనా సహాయం చేస్తాడా? లేకపోతే ఇవి అడగాలి. అన్ని వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం సమోసా ఖర్చులు, టీ ఖర్చులు ఏంటండి? ఈ సమోసా టీ కోసం ఆయన అమెరికా నుంచి స్పెషల్ ఫ్లైట్ వేసుకుని వస్తాను ఇక్కడికి. ఈ టీ కోసం వచ్చినట్టు అట్లాగే ఉందో చూస్తుంటే. అసలు ఈ ప్రశ్నించే వాళ్ళు ఎవళ్ళు? కనీసం బిల్ గేట్స్ దరిదాపులకు కూడా వెళ్ళగలరు మామూలుగా అయితే. అంటే ఏదో సోషల్ మీడియా ఉంది, లేకపోతే ఒక ఏది మీడియా ఉందని చెప్పి గబిక్కన మైకిల్ ముందు కూర్చుని ఎట్టబడితే మాట్లాడుతుంది తప్ప, మాట్లాడే దాంట్లో ఒక అర్థం, ఒక గెస్ట్ గా వచ్చిన గౌరవించే విధానం, ఆ గౌరవిస్తానే మనం అడగాల్సిన విధానం, గౌరవిస్తానే మనం తీసుకోవాల్సిన విధానం, వాళ్ళ దగ్గర నుంచి మనం ఏ విధంగా రాష్ట్రానికి నిధులు తెచ్చుకోవాలనేది ఆ విధానం. ఒకవేళ అట్లా కాకుండా రాష్ట్ర ప్రభుత్వం కనుక ఇది వాళ్ళ విధానం ఉంటే దాన్ని గట్టిగా ప్రశ్నించటం. మీరు ఎందుకని బిల్ గేట్స్ ని మీరు ఆయన వచ్చిన దాన్ని ఎందుకు వాడుకోలేకపోయారు? ఎందుకు ఆయన దగ్గర నుంచి ఫండింగ్ తీసుకురాలేకపోయారు? ఎందుకు ఆయన మీరు ఇది ఈ విధంగా అడగకుండా వదిలేశారని నిలదీయకుండా ఆయన్ని టీ గురించి లేకపోతే ఇంటి గురించి అడగటువంటి అసలు మీ స్టేటస్ ఏంటి, మీ సిస్టమ్ ఏంటి? ఒక్కడి చేతన కృష్ణ గారు ఇప్పుడు కూడా నాకు అనుమానం ఉంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో దానికి సంబంధించి ఈ ఎవరైతే ఈ స్క్రిప్ట్లు రాస్తున్నారో ఈ రాసే వాళ్ళల్లో నా ఉద్దేశం అయితే ఫార్వర్డ్స్ ఉన్నారు. ఆ పార్టీకి సంబంధించి ఆ పార్టీ అభివృద్ధి చెందడం వాళ్ళు ఎవరికీ ఇష్టం లేదు. అందుకనే ఇటువంటి పిచ్చి పిచ్చి రాతలు, ఇటువంటి పిచ్చి పిచ్చి మాటలు వాళ్ళని దిగజార్చే విధంగా ఈ విమర్శ ఉంటుంది. ఎప్పుడు విమర్శ ఆ విధంగా ఉండకూడదు. విమర్శ ఎప్పుడు స్టేట్ సెంట్రిక్ గా ఉండాలి. రాష్ట్ర అభివృద్ధిని మనం కోరుకోవాలి, రాష్ట్ర అభివృద్ధికి పాల్పడేటట్టుగా తోడ్పడేటట్టుగా ఉండాలి. అంతేగాని రాష్ట్రానికి ఎవడో రాకూడదు, వస్తేనే నేనున్నప్పుడే రావాలి, నేను లేకపోతే ఇది ప్రభుత్వమే కాదు, నేనుంటేనే ప్రభుత్వం, ఆ విధంగా ఉంటే ప్రజలు మెచ్చరు. అది అసలు మీకు దాని మూలన ఏమి లాభం కూడా ఉండదు. ప్రజల ముందు చులకన ఉండదు తప్ప. ఇప్పుడు నిన్న ఆయన ఎవరో మాట్లాడాడు, ఇప్పుడు ఎవరు చూసినా నవ్వుకుంటున్నారు ఏంటిదని. ఇప్పుడు $100 బిలియన్, ఇప్పటికి $100 బిలియన్ ఈయన ఈ రాష్ట్రంలో ఉన్న జీవితాంతం, ఇప్పుడు ఈ విమర్శించే వాళ్ళు జీవితం కాదు, 100 జీవితాల్లో కూడా అంత సంపాదించలేరు. అంత దాతృత్వం చేసిన వ్యక్తిని ఇంకొక $100 బిలియన్ ప్రజలకు ఖర్చు పెట్టాల్సిన వ్యక్తిని తన కుటుంబానికి 1% తప్ప మిగిలిన మొత్తం తన సంపాదన అంతా తిరిగి సమాజానికి ఇచ్చేస్తున్న వ్యక్తిని మీరు ట్రీట్ చేసే విధానం ఏంటి, మీరు మాట్లాడుతున్న విధానం ఏంటి? అసలు ఏమన్నా అర్థం ఉందా? ఇప్పుడు చంద్రబాబు గారితో ఫ్రెండ్ అన్నంతలో ఆయన రాష్ట్రానికి వ్యతిరేకంగా మీరు చూడక్కర్లేదు. లేకపోతే ఆయన ఏదో అన్నాడు, ఆయన అన్నాడు కాబట్టి హౌ ఆర్ యు మై ఫ్రెండ్ అన్నాడు కాబట్టి ఈయన పనికిరాడు అన్నట్టు కాదు. మరి అటువంటి వ్యక్తిలో ఆ సంస్థలో ఉద్యోగం చేస్తున్న వ్యక్తినే మీరు వేడుకున్నారు కదా మా దగ్గర పెట్టుబడులు పెట్టమని. అది మర్చిపోయారా? ఇది మాత్రం ప్రజాస్వామ్యానికి చాలా తప్పు. రాష్ట్ర ప్రయోజనాలకి వీళ్ళు మాట్లాడే విధానం తప్పు. ఇటువంటి వాళ్ళ మాటల వలన రాష్ట్రం కూడా ఏమవుతుందంటే, మన ఇంటికి వచ్చారు ఎవరైనా సరే, మీరు కాస్త మాట్లాడతాం, వాళ్ళకు ఒక టీ చేస్తాం, మంచి మర్యాదగా మాట్లాడతాం, పంపించడం తప్ప ఇంటికి వచ్చిన అసభ్యంగా మాట్లాడి ఎవరు చేయడు. వాళ్ళని ఏమంటారంటే హీనమైన మనస్తత్వం గలని అంటారు. అటువంటి హీనమైన మనస్తత్వం గలని మీరు నిరూపించుకోవాలనుకుంటే అది మీ ఇష్టం. ఓకే సార్, థ్యాంక్ యూ.